ఒక్క నిమిషము అట్లే కదా నేను ఇస్తా కదా ఓలమన్నా షేర్ చేసుకుంటాం అదే చేది అన్న జర కాలాడిస్తా నువ్వు మొత్తం అంతా ఎంతసేపు రికార్డ్ చేస్తావన్నా అన్న జర తీయన్నా నువ్వు ఫోన్ తీయన్నా తీసుకో ఎవరికొచ్చా తీసుకుంటాను ఒక్క నిమిషము అట్లే కదా నేను ఇస్తా కదా ఓలమన్నా షేర్ చేసుకుంటాం అదే చేది అన్న జర కాలాడిస్తా నువ్వు మొత్తం అంతా ఎంతసేపు రికార్డ్ చేస్తావన్నా అన్న జర తీయన్నా నువ్వు ఫోన్ తీయన్నా తీసుకో ఎవరికొచ్చా తీసుకుంటాం ఒక్క నిమిషము అట్లే కదా నేను ఇస్తా కదా ఓలమన్నా షేర్ చేసుకుంటాం అదే చేది అన్న జర కాలాడిస్తా నువ్వు మొత్తం అంతా ఎంతసేపు రికార్డ్ చేస్తావన్నా అన్న జర తీయన్నా నువ్వు ఫోన్ తీయన్నా తీసుకో ఎవరికొచ్చా తీసుకుంటాం ఒక్క నిమిషము హైదరాబాద్ మైలార్ దేవుపల్లిలో ఎన్ఐఏ బృందాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఐసిస్తో ఉగ్రవాద సంస్థ ఐసిస్తో లింకులు బయటపడుతున్న సందర్భాన్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఓ యువకుడిని అరెస్ట్ చేశారు ఎన్ఐఏ బృందాలు. శాస్త్రీపురంలోని కింగ్స్ కాలనీలో ఓ యువకుడిని ఐసిస్తో లింకులు ఉన్నట్టుగా అనుమానిస్తూ ఓ యువకుడిని అరెస్ట్ చేస్తున్న దృశ్యాల్ని మనం ఎన్టీవీ స్క్రీన్ పైన వీక్షిస్తూ ఉన్నాం. మొత్తానికి హైదరాబాద్ మైలార్ దేవుపల్లిలో ఎన్ఐఏ బృందాలు ఈరోజు ఉదయం నుంచి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సందేశంతో హైదరాబాద్ మైలార్ దేవుపల్లిలో ఎన్ఐఏ బృందాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సెర్చ్ ఆపరేషన్లో శాస్త్రీపురంలోని కింగ్స్ కాలనీలో ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నాయి ఎన్ఐఏ బృందాలు. ఈ రోజు ఉదయం 8 బృందాలుగా విడిపోయి హైదరాబాద్ మైలార్ దేవుపల్లిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి ఎన్ఐఏ బృందాలు. సో ఈ సెర్చ్ ఆపరేషన్లో ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్తో లింకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలను చూస్తూ ఉన్నాం. శాస్త్రీపురంలోని కింగ్స్ కాలనీలో ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నాయి ఎన్ఐఏ బృందాలు. మొత్తానికి హైదరాబాద్ మైలార్ దేవుపల్లిలో ఉగ్రవాద సంస్థ ఐసిస్తో లింకులు బయటపడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఓ యువకుడిని కూడా అక్కడ అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఎవరికొచ్చా తీసుకుంటాం ఒక్క నిమిషము